2 రోజుల్లో 3 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. వరద తగ్గగానే ప్రాథమిక నష్టాన్ని అంచనా వేసి వెంటనే పరిహారం కూడా అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయంతో పాటు ఇళ్లు, రోడ్లు, వంతెనలపైన హామీ ఇచ్చారు. విపత్తు నిర్వహణలో రేవంత్ సర్కార్ విఫలమైందంటూ బీఆర్ఎస్ చేస్తున్న కామెంట్లకు కౌంటర్లు ఇచ్చారు సీఎం రేవంత్. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో ఎటు చూసినా వరద నీళ్లు, బాధితుల కన్నీళ్లే. వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. తిండి, తాగునీరు అందక ఇబ్బంది పడ్డారు. దీంతో బాధితులను ఓదార్చి భరోసా ఇచ్చేందుకు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఖమ్మం నుంచి రోడ్డు మార్గం ద్వారా మహబూబాబాద్ చేరుకున్న సీఎం సీతారాం తండాలో వరద విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశారు. పూర్తిగా ధ్వంసమైన రహదారులను పరిశీలించారు. పురుషోత్తమయ్యగూడెంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి జరిగిన నష్టంపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. మొత్తం 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, రైతులకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని సీఎం రేవంత్ బాధితులకు హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో వాటిల్లిన నష్టాలపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. 7.5 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ అధికారుల ముందస్తు చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగామని చెప్పారు. 680 మందికి పునరావాసం కల్పించామన్నారు. వరదలకు చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. పశువులు చనిపోతే 50,000, మేకలు చనిపోతే 5,000 ఇవ్వాలని సూచించారు. వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున పరిహారం అందజేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంట నష్టం అంచనా వేసి వెంటనే పరిహారం కూడా అందిస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లాలో నష్టపోయిన 3 తండాల వాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదలకు 5,438 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తాత్కాలిక అంచనా వేశామన్నారు రేవంత్. కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయంగా 2,000 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఇప్పటికీ వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, వరద నష్టాన్ని పరిశీలించడానికి రాష్ట్రానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలిపారు. వరదతో చేరిన బురదను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్. నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఇతర ప్రాంతాల నుంచి అధికారులను రప్పించుకోవాలన్నారు. కూలిపోయిన విద్యుత్ లైన్లను తక్షణమే పునరుద్ధరించి వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి కారణాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై ఒక బ్లూ బుక్ తయారు చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన గంగారం తండాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. భారీ వర్షాలతో ఆకేరు వాగు పొంగి యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ చనిపోవడంతో వారి కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించారు. అశ్విని కుటుంబానికి ఇల్లు, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు మరో 2 తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ 3 తండాలు కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చి అందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఆకేరుపై కొత్త వంతెన నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఉగ్రరూపం చూపించిన మున్నేరు వారు శాంతించింది. అయినా సరే కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. 36 అడుగులకు పైగా ప్రవహించిన మున్నేరు ఖమ్మం నడిబొడ్డు వరకు భయానక వాతావరణాన్ని సృష్టించింది. అయితే ఖమ్మంలో ఈ స్థాయి వరదలకు ఆక్రమణలే కారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామన్నారు. ఆక్రమణలను సైతం గుర్తించి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఆక్రమణలపై కీలక వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తామన్నారు. ఇకపై ఆక్రమణలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ముందుకు వెళ్తుందని మరోసారి స్పష్టం చేశారు. మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత 3 రోజులుగా అత్యధిక వర్షాలు వచ్చినా హైదరాబాద్లో కొంత నియంత్రించగలిగినాము. నాలాల ఎంక్రోచ్మెంట్ రామ్నగర్లో ఒక్క నాలా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తే రామ్నగర్ ఏరియా మొత్తం వరదలో మునిగిపోకుండా ఈరోజు ఆ రామ్నగర్ ప్రజల్ని కాపాడగలిగినాం. అంటే ఒక్క నాలా తొలగిస్తేనే ఇంత సహాయము జరిగింది. కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. మీరు కూడా జిల్లాలలో, నేను ఇవాళ మహబూబాబాద్, వరంగల్ చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి
నేను ఆదేశాలు ఇస్తున్నా, మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ను ఆదేశించామన్నారు సీఎం రేవంత్. కోర్టుల అనుమతి తీసుకుని ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో హరీష్ రావుకు కూడా సీఎం రేవంత్ సవాల్ విసిరారు. పువ్వాడ ఆక్రమణలను తొలగించడానికి హరీష్ రావు సహకరిస్తారా అని ప్రశ్నించారు. 100 ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలు పోయిందంటే ఇంక ఇట్లాంటి తప్పులు చేయనని 10 ఏళ్ల నుంచి ఆక్రమించుకున్నది మీరే. ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా, మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తాను. ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు. రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు. పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా? విపత్తును ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న బీఆర్ఎస్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో అసలు ప్రతిపక్ష నాయకుడు ఉన్నారా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో వరదలు వస్తే ఏనాడు కేసీఆర్ బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతో నేను బయలుదేరి 2 రోజుల నుంచి ప్రజలలో తిరుగుతున్నా. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చినా ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చిండ్రా? ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళిండ్రా? మీ దగ్గర రికార్డు ఉంటే తీయండి. 2014 నుంచి 2024 జనవరి వరకు చాలాసార్లు వర్షాలు, వరదలు, ప్రజలు చనిపోవడం, ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం. చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఆధారం చూపించండి. మాసాయిపేటలో రైలు కింద వాడి స్కూల్ పిల్లలు 30-40 మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం. పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే. అమెరికాలో ఉన్న కేటీఆర్ వరదల్లో తిరుగుతున్న మంత్రులపై విమర్శలు చేయడం ఏంటని కామెంట్ చేశారు. వరదలపై ప్రతిపక్ష నాయకుడి నుంచి ఒక్క ప్రకటన లేదన్నారు. అమెరికాలో తిరుగుతున్న వ్యక్తి వరదలపై మాట్లాడుతున్నారని, ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే నష్టాన్ని తగ్గించగలిగామన్నారు రేవంత్ రెడ్డి. అమెరికాలో జల్సాలలో మునిగి తేలుతున్నాయని కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద, మంత్రుల మీద దాడి చేస్తున్నాడు. నిజంగానే నీకు కన్సర్న్ ఉంటే 4 రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా పలకలే, బయట కూడా కనిపిస్తలేడు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన పుత్రుడు అమెరికాలో జల్సాలు చేసుకుంటే ఆయన ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుడు. బాధితులను పరామర్శించడానికి ఖమ్మం వెళ్లిన హరీష్ రావు, పువ్వాడ అజయ్, నామా, సబిత కారుపై రాళ్లదాడి జరిగింది. దీనిపై స్పందించిన హరీష్ రావు తాటాకు చప్పుళ్లకు భయపడబోమని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కట్టెలు పట్టుకొని పక్కనే సీఐ ఉన్నాడు, కర్రలు పట్టుకొని బండలు పట్టుకొని స్పష్టంగా దాడి చేస్తున్నారు. సీఐ, కాంగ్రెస్ గుండాలు ఇద్దరు ఆ ఫోటోలో ఉన్నారు, వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు అవన్నీ కూడా షేర్ చేస్తాం. దయచేసి ప్రజలకు, మేము దానికేం భయపెట్టేళ్ళం కాదు, ఈ తాటాకు చప్పులకు భయపడం. కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మా దాడి గురించి కంటే కూడా మా బాధ, మా ఆవేదన ఆ ప్రజలకు సాయం జరగాలి. ఇప్పటికీ మంచినీళ్ళు పోలేదు, ఇప్పటికీ కరెంటు పోలేదు, మీరు ఫెయిల్ అయిపోయింది. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా మీద దాడితో ఏమొస్తుంది? ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు మేలు చేయండి. మిమ్మల్ని నమ్మి 9 సీట్లు గెలిపిస్తే ఖమ్మం ప్రజలకు దారుణంగా ఇలా మీరు అన్యాయానికి గురి చేసిండ్రు, నష్టానికి గురి చేసిండ్రు. ఇట్స్ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. వరద బాధితులకు సహాయంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు 130 కోట్ల రూపాయలు చెక్ రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కూడా వరద బాధితులకు సాయం అందించడానికి ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.